నమస్తే జిఎన్ఆర్ టీవీకి స్వాగతం. నేను శ్రీలత. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే అండ్ బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ పాయల శంకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రెస్ మీట్. ఎన్డీఏ కూటమి ఎంపీలతో మోదీ సమావేశం. ఎమ్మెల్యే అండ్ బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ పాయల శంకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. చాలా ఆర్భాటంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మాట్లాడినటువంటి మాటలకు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే వ్యవహారాలకు ఎక్కడా కూడా పొంతర లేకుండా పోయింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా 1,00,00,000 కోట్ల రూపాయల కాళేశ్వరం అవినీతి జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 90 రోజుల లోపలే 1,00,000 కోట్లని జరిగినటువంటి కాళేశ్వరం అవినీతి మీద 90 రోజుల లోపల విచారణ పూర్తి చేస్తాం, దోషులను శిక్షిస్తాం, హవాలా ద్వారా విదేశాలకు తరలి వెళ్ళినటువంటి 1,000 కోట్ల రూపాయలను రప్పిస్తాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 90 రోజులలో ఏం జరగలేదు. ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిండ్రు. విచిత్రం ఏమి జరిగిందంటే, కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత, ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిండ్రే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతిని బయట తీయడానికి. ఒక పక్క ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిండ్రు, మరో పక్క మేడిగడ్డ, సుందిల్ల, అన్నారంలో కింద ఏవైతే అవి బుంగలు పడ్డాయో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఏమాత్రం సమాచారం లేకుండా, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోకుండా ఒక కేసు మీద ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైనప్పుడు దానికి సంబంధించినటువంటి కమిషన్ని అపాయింట్ చేసినప్పుడు అక్కడ రిపేర్లు కానీ లేదా దానికి సంబంధించినటువంటి ఆధారాలను చెడగొట్టడం అనేది ప్రథమ నేరం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా అడుగుతున్నాం, మీరు కమిషన్ వేసిన తర్వాత ఆ యొక్క 3 బారేజ్ల కింద పడ్డటువంటి బుంగలని సంబంధిత ఈఎన్సీ ఎందుకు చేయించిండు రిపేర్? ఆ గ్రోటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎన్డీఏ చాలా తీవ్రంగా చెప్పింది, మీరు గ్రోటింగ్ చేయడం వల్ల మేము దానికి ఏదైనా ఒక సొల్యూషన్ కనుక్కుందామంటే కూడా ఆధారాలు లేకుండా చేసిండ్రు అని చాలా క్లియర్గా చెప్పింది. కాంగ్రెస్ పార్టీ మీద మేము మొదటి నుంచి కూడా అనుమానాలను వ్యక్తం చేసినాం. ఈ పార్టీ మాట్లాడేది ఒక మాట, తర్వాత చేసేది ఇంకో తీరని చెప్పి 1,00,000 కోట్ల పైబడి అవినీతి జరిగిందని మీరు అన్నప్పుడు, తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ మీట్. విప్పి చూడ పురుగులుండను అన్నట్టు రేవంత్ రెడ్డి గారు నోరు విప్పితే అబద్ధాలు తప్ప ఏమి ఉండవు అని మరొకసారి రుజువైంది. ఇక ఆయన తీరు ఎట్లా కనబడతా అన్నారండి, చేరలేదా? నువ్వు కూర్చో భయ్యా. అరే, ఆయన తీరు ఎట్లా ఉందంటే అన్నీ వదిలేసి నడి బజార్లో నిలబడ్డట్టున్నది. నిండ మునిగినోనికి ఇంకా నాకేముందన్నట్టు అబద్ధాలు, అసత్యాల ప్రవాహంలో రేవంత్ రెడ్డి గారు మునిగిపోతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి మాటలు వింటుంటే అబద్ధం కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. గోబల్స్ను మించిపోయినాడు రేవంత్ రెడ్డి గారు. సరే, కొన్ని వ్యాఖ్యలు గమనిస్తే ఒక్కొక్కటి మాట్లాడదాం. ఎల్లంపల్లి ప్రాజెక్టును మేమే కట్టినాము అంటాడు.
ఇక నీకు అట్టుడు ఎట్లున్నదంటే నువ్వేమో రిబ్బన్ జేబులో కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు, ఏడ కనబట్టాడు రిబ్బన్లు కత్తిరిస్తున్నావు. నిన్న ఇనాగ్రేషన్ చేసిన కొన్ని ట్యాంకులు కూడా కేసీఆర్ హయాంలో మంజూరు చేసినాయి. ఇప్పుడు సబితక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఒకటి ఇవాళ ఇనాగ్రేషన్ చేసినావు. నువ్వు కట్టింది కేసీఆర్ గారి హయాం, కత్తిరించేది నువ్వు అయిపోయినావు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మేమే కట్టినాం, శ్రీపాదరావు పేరు పెట్టినామంటే మీలాగా మేము చిన్నగా ఆలోచించలే. పేర్లు మార్చుడు లేకపోతే కత్తెర జేబులో పెట్టుకొని పోయి రిబ్బన్లు కత్తిరించే ఆలోచనలు కేసీఆర్ గారు ఎప్పుడు చేయలే. కేసీఆర్ గారు బ్రాడ్గా ఆలోచించిండ్రు, రాష్ట్రం కోసం ప్రజల కోసం ఆలోచించారు తప్ప నీలాగా దిక్కుమాలిన దివాలాకోరు రాజకీయాలకు ఎప్పుడు కూడా పాల్పడలేదు. ముఖ్యంగా మీరు చూస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టు అసలు కాంగ్రెస్ హయాంలో పూర్తయిందా? అది బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా నేనే ఉన్నాను. దాంట్లో హై లెవెల్ బ్రిడ్జు పూర్తి కాలేదు, R&R పూర్తి కాలేదు, ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి కాలేదు, గ్రామ ప్రజలను ఖాళీ చేయించలేదు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద 2052 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేసి 2016 సంవత్సరంలో పూర్తి స్థాయిలో 20 TMCల నీళ్లు నిలిపాం. అంటే ఇట్ టుక్ అస్ మోర్ దాన్ 2 years. 2052 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. నీ లెక్క చేయాలంటే 2052 కోట్లు ఖర్చు పెట్టినాం కనుక పోవాలి, ఎల్లంపల్లి కాడ మీటింగ్ పెట్టాలి, శిలాపాలకు వేసుకునేది ఉండే, రిబ్బన్గా తెచ్చేది ఉండే. కానీ మేము పని చేయలేదు. మేము చిల్లర రాజకీయాలకు పోలే, పని చేయడం ముఖ్యం అనుకున్నాం తప్ప రిబ్బన్లు కత్తిరించి ప్రజల్ని భ్రమింపజేయాలనేటువంటి ఆలోచనలు మేము లేము. నువ్వు ఫ్లైఓవర్ల కాడ నిన్న చేసిన OHSR కూడా నువ్వు చేసిన శంకుస్థాపన రెండింటికి రెండు. నీకు వచ్చే నీళ్లు కాళేశ్వరం నీళ్లు, నువ్వు ఇనాగ్రేషన్ చేసిన OHSRలు ORR phase 2లో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన రిజర్వాయర్లకే నిన్న నువ్వు ప్రారంభోత్సవం చేసినావు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రెస్ మీట్. అధికారులకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. నేను ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడగదలుచుకున్నా. మీరు ఏదో మొదటిసారిగా రైతాంగానికి ఇబ్బంది వస్తేనో సమస్య వస్తేనో స్పందించినటువంటి పరిస్థితులు కాదు. మీరు ముఖ్యమంత్రిగా 4 పర్యాయాలుగా పరిపాలన చేస్తున్నటువంటి ఆ పరిపాలనా కాలంలో ఒక్కసారి వెనక్కి తిరిగి పరిశీలన చేస్తే ఎప్పుడూ కూడా రైతాంగానికి ఉపయోగపడాలని కానీ రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావాలని కానీ ఏనాడు కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో లేవన్న అంశాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఆయన మనసులోని మాట అంతకుముందు ఎప్పుడో చెప్పారు, వ్యవసాయం దండగా. ఎందుకంటే ఆయన మనసులోని మాట ప్రకారం ఆయన పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో యావత్తు కూడా రైతులు పండించినటువంటి ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర ఉండదు. రైతాంగానికి సంబంధించి సకాలంలో వాళ్ళకు కావలసినటువంటి కనీస సౌకర్యాలు అందించడానికి ప్రభుత్వాలు పనిచేయవు. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి 15 నెలలకు అవస్థ ఉందే. ఈ 15 నెలల కాలంలో రైతులు పండించినటువంటి పంటకు సంబంధించి మిర్చిని తీసుకున్నా, పొగాకుని తీసుకున్నా, మామిడిని తీసుకున్నా, ఉల్లిపాయలు తీసుకున్నా, లేకపోతే రైతాంగం పండించినటువంటి ఏ పంటకు సంబంధించైనా కూడా గిట్టుబాటు ధరలేక రైతులు రోడ్లకి ఉద్యమాలు చేసినప్పటికీ ఇవాళ వరకు కూడా కనీసం రైతులు పండించినటువంటి ఆయా పంటల్ని కొనుగోలు చేయడానికి సంబంధించి ప్రభుత్వ పరంగా కాగితాలకు పరిమితమైనటువంటి పథకాలు ఉన్నాయే తప్ప ఏ ఒక్క రైతాంగానికైనా కూడా ఈ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయైనా కూడా వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం పనిచేసిందని సూటిగా అడగదలుచుకున్నా. ఏమి ఎక్కడా కూడా లేదు. ఏ ఒక్క రైతుకు ఉపయోగపడాలనే ఆలోచన లేదు. గడిచిన 2 నెలల కాలంగా రైతాంగం పంటలకు యూరియా కావాలని కోరుతూ గంటల తరబడిగా
క్యూ లైన్లో నుంచొని సంఖ్యలో రైతాంగం నిలబడి యూరియా కోసం 2 నెలల కాలంగా వాళ్ళు, ఎందుకంటే రైతులు శాంతమూర్తులు, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాళ్ళు లైన్లో నిలబడి గంటల కొద్దీ లైన్లో నిలబడి ప్రభుత్వం వైపు చేతులు చాచి అడుగుతున్నా కూడా యూరియాని సప్లై చేయడంలో ఘోరంగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితులు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచన చేయాలా? ఇవాళ సమాజానికి పట్టిడన్నం పెట్టే రైతన్న. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఎన్డీఏ మిత్రపక్షాల ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంపీలను ఉద్దేశించి ప్రధాని మోదీ కీలక సూచనలు చేశారు. మన దేశ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఎన్డీఏ ఎంపీలు స్వదేశీ మేళాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. భారతదేశం సవాళ్లను అధిగమించి ఎదిగేందుకు దేశ స్వయం సమృద్ధిని సాధించడం కీలకమని అన్నారు. భారత్ పై అమెరికా సుంకాల మోత భోగిస్తున్న వేళ ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అమెరికా వంటి దేశాలు సుంకాలు విధించడం వంటి నిర్ణయాలు తీసుకుంటున్నా మనం వెనక్కి తగ్గకూడదు. ఇలాంటి సందర్భాల్లో ఆత్మ నిర్భర భారత్ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలి. భారత్ ని ఆత్మ నిర్భర్ స్వయం సమృద్ధి మార్గంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. మన దేశ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఎన్డీఏకు చెందిన పార్లమెంట్ సభ్యులు తమ తమ నియోజకవర్గాల్లో స్వదేశీ మేళాలు నిర్వహించాలని ఆయన సూచించారు. కనిగిరిలో యూరియా కొరతలపై రైతులతో కలిసి పాదయాత్రగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించిన దర్శి శాసనసభ్యులు, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, కనిగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్, కనిగిరి నియోజకవర్గ పరిశీలకులు కె ఆదన్న గారు మరియు దర్శి కనిగిరి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. పక్కరండి మధ్యలో ఆయన అన్న కనపడియండి, వాళ్ళిద్దరిని కనపడియండి, అన్నోళ్ళిద్దరిని కనపడియండి. ఆయనకి లేక ఆర్థికల ద్వారా కానీ ప్రైవేట్ సంస్థలు లేక నానా రకాలుగా ఇబ్బందులు తెలుసుకొని రైతుల కోసం అండగా ఉండడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రైతుల కోసం అండగా ఉండడం కోసం ఈ రైతుల కోసం ఎరువులు కానీ వాళ్ళకి కాంప్లెక్స్ ఎరువులు కావాలని చెప్పేసి వేయాలని చెప్పేసి ఈ ప్రోగ్రాం పెట్టాము. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ రోజు రాజశేఖర్ గారైనా జగన్మోహన్ గారినా కానీ రైతుల్ని రాజుగా చేసిన ఒకే ఒక ముఖ్యమంత్రి అప్పుడైనా ఎప్పుడైనా వైఎస్ జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు. వినుకొండ పట్టణం ప్రభుత్వ చీఫ్ విప్ గారి కార్యాలయం నందు మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో యూరియా నిల్వల గురించి తప్పుడు ప్రచారాన్ని ఖండించిన డీజీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ మక్కెన మల్లికార్జునరావు మరియు సొసైటీ చైర్మన్లు, టీడీపీ నాయకులు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ప్రభుత్వానికి నష్టం వచ్చినప్పటికీ ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసిన మాట వాస్తవా కాదా? వడ్లండి, బ్రహ్మాండంగా వడ్లు కొనుగోలు చేసి 48 గంటల్లో డబ్బులు ఇచ్చారు. ఇంకా చెప్తారు ఏదో వైసీపీ హయాంలో 2600 కొన్నారంట. అయ్యా, ఇక్కడ లెక్కలు ఉన్నాయి, నువ్వు నేను చెప్తే అయ్యేది కాదుగా. 2600కి ఎక్కడ కొన్నారండి? మీకు వైసీపీ ప్రభుత్వం చివరిలో 2200 కిట్టా కొన్నారు. ఈ రోజున 2389 రూపాయలకి ఈ ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేసింది. 48 గంటల్లో
డబ్బులు మనకి రైతులకి బ్యాంకుల్లో వేసింది. ఇది వాస్తవా కాదా? వాస్తవాలు తెలుసుకోండి. 2600 కొన్నారంటారండి. 2600 ఎప్పుడు కొన్నారు? 2600 ఎప్పుడు కొన్నారు? ప్రభుత్వం మద్దతు ధరకి ఎవరైనా కొంటారు. ఈ రోజు ఉన్నటువంటి మద్దతు ధర ఆ రోజు 2200 ఉంటే ఈ రోజు దరిదాపుగా 2400 ఉంది కింద. దాన్ని కొనుగోలు చేశారు. అదే విధంగా మొక్కజొన్న 2200 ఉంటే దాన్ని కొనుగోలు చేశారు. ఇంకేదో మామిడికాయల గురించి మాట్లాడుతున్నారండి. ఎంత విచిత్రం అండి. చరిత్రలో ఎప్పుడైనా మామిడికాయలు ప్రభుత్వం కొనుగోలు చేసిందండి? వీళ్ళు ట్రక్కుల ద్వారా రోడ్ల మీద పారబోసి ఒక ప్రచారం చేస్తే ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి అక్కడ ఉన్నటువంటి రైతులందరితో మాట్లాడి, రైతు ప్రతినిధులతో మాట్లాడి దరిదాపు 200 కోట్ల రూపాయలు పైచిలకు ప్రభుత్వ ధనం ద్వారా నష్టానికి మామిడికాయలన్నీ కూడా కొనుగోలు చేశారు. ఇది ఎప్పుడన్నా జరిగిందా? కందులు 7,100 రూపాయలు చేసి ఈ నియోజకవర్గంలో కూడా కొన్నారు. ఇంకా పుచ్చిపోయిన కందులు పనికిరాని ఉంటే అవి ఎట్లా కొంటారండి? 7,100 రూపాయలకి కందులు కొనుగోలు చేసిన మాట వాస్తవా కాదా? అంటే రైతులు ఉన్నారు కదా ఇక్కడ కూడా. ఇవన్నీ కూడా ప్రభుత్వం అనేది స్పందిస్తూ ఏ పంటన్నా ఎక్కువ బండి అదృష్టమో ఇంకొకటే తెలియదు కానీ ఈ 2 సంవత్సరాల నుంచి కూడా నాగార్జున సాగర్ పూర్తి స్థాయిలో నిండి అత్యధిక పంటల బండిని చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పొగాకు బండింది, కందులు బండాయి, మిర్చి బండింది, అదే విధంగా వరి బండింది. అయినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు చేసి మిర్చి గురించి పదే మాట్లాడుతున్నారండి. అసలు గతంలో ఎప్పుడన్నా మిర్చికి ఒక నిర్ధారణ ధర ఉందా? ఈ రోజున మన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఇలాంటి పెద్దలందరూ పోయి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, ప్రధాని గారితో మాట్లాడి ఈ రోజున 11,500 నుంచి 13,500 వరకు ఒక స్టాండర్డ్ రేట్ ని అక్కడ మద్దతు ధరని ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా మిర్చికి మద్దతు ధర లేదు. మిర్చి ధర పడిపోవడానికి కారణం ఏంటి? అవశేషాలు, పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా అవశేషాలు ఎక్కువ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ వాళ్ళందరూ కూడా విషతుల్య పదార్థాలు ఎక్కువ ఉన్నాయని ఎరికి పంపించడం జరిగింది. ఆటోమేటిక్ గా మళ్ళీ ఇవాళ 15,000 రేటుకు వచ్చింది. ఇవన్నీ వాస్తవాలు. ఈ వాస్తవాలు తెలుసుకోకుండా ఉన్నటువంటి రైతు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, లేకపోతే కూటమి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ప్రతిష్ట పాలు చేయాలని ఒక ఆలోచనతో చేస్తున్నారు తప్ప ఇక్కడ ఎవరు ఇబ్బందులు లేవయ్యా. ఈ సంవత్సరం కూడా గత 18 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా నాగార్జున సాగర్ ఇంత ముందు నిండలా. బ్రహ్మాండంగా ఆగస్టు నెలలోనే బ్రహ్మాండంగా నాగార్జున సాగర్ నిండింది. మనకు రైతులకు చాలకు నీళ్లు వచ్చినాయి. అన్ని రకాలైనటువంటి ఎరువులు ఈ రోజున అందుబాటులో ఉన్నాయి. వినుకొండ నియోజకవర్గంలో కూడా ఆక్రోస్ కేంద్రాల ద్వారా, సొసైటీ ద్వారా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే ధరలు నిర్ణయించిందో ఆ ధరలకే ఇవ్వటం జరుగుతూ ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఉన్న వాస్తవాన్ని తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఒకే ఒక పదం అండి, ఊత పదం మాట్లాడితే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, కూటమి, రెడ్ బుక్ రాజ్యాంగం. రైతులు యూరియా ధర పడినా రెడ్ బుక్ రాజ్యాంగమే. ప్రతిదానికి రెడ్ బుక్ రాజ్యాంగం తెస్తే ఎట్లండి? మన గత 5 ఏళ్ళు ఏం జరిగిందండి? చంద్రబాబు గారిని ఎప్పుడన్నా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రానిచ్చారా? పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడన్నా హోటల్ నుంచి బయటికి రానిచ్చారా? ప్రజలకు ఎవరికి తెలియదు. మార్కాపురం మెడికల్ కాలేజ్ పైన వైసీపీ బ్లూ మీడియా విషం కక్కుతోంది. రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ డోలబాల వీరాంజనేయ స్వామి గారు, మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు గారు, ఈరోజు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ డోలబాల వీరాంజనేయ స్వామి గారు, మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గూడూరు ఎరిక్షన్ బాబు గారు మార్కాపురం పట్టణ శివారులో ఉన్న మార్కాపురం మెడికల్ కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీ నిర్మాణం ఎంతవరకు వచ్చిందో పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ పచ్చి అబద్ధాలు వండి వార్చి వేసే వైసీపీ బ్లూ మీడియా చివరకు మార్కాపురం మెడికల్ కాలేజీ పైన కూడా పచ్చి అబద్ధాలు ప్రసారం చేస్తున్నారని అన్నారు. ఈ వైసీపీ మీడియాలో మెడికల్ కాలేజీ 30% పూర్తయిందని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, నిజానికి ఈ మెడికల్ కాలేజీ నిర్మాణం 18% లోపు మాత్రమే పూర్తయిందని అన్నారు. ఒకసారి మనం విజిట్ చేసి వాస్తవాలు చెప్తామని చెప్పేసి రమ్మని రావడం జరిగింది. ఇప్పుడే వీడియో చూపించారు నీలి మీడియాలో. 80% పనులు పూర్తయినటువంటి దాన్ని ప్రజలకి కూటమి అందుకోకుండా చేసిందని చెప్పి నేను ఇప్పుడు అధికారులను కూడా అడిగాను, ఎంత పూర్తి చేసింటే 18.8% ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది. ఈరోజు మనం ఇప్పుడు నిలబడినటువంటి బిల్డింగ్ హాస్పిటల్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ హాస్పిటల్ టీచింగ్ హాస్టల్ పూర్తయితేనే స్టూడెంట్స్కి ప్రాక్టికల్గా క్లినికల్గా చూసుకోవాలి. యాజ్ ఏ డాక్టర్గా నాకు కూడా అనుభవం ఉంది. ఈ బిల్డింగ్ పూర్తి కాలేదు, ఆ వెనక కనిపించే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ పూర్తి కాలేదు, పిల్లలు ఎక్కడ క్లాస్ రూమ్స్ పూర్తి కాలేదు. ఎక్కడ పెడతారు? పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. తప్పనిసరిగా ఇక్కడ మేము పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజీని పూర్తి చేస్తాం. 2026-27 వీలైతే ఇంకా ముందే
2026-27లో ఇక్కడ మనం అడ్మిషన్స్ని చేపడతాం 26-27లో. రెండోది బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యే అండ్ బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ పాయల శంకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ మీట్. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేల్లా అప్పిరెడ్డి ప్రెస్ మీట్. ఎన్డీఏ కూటమి ఎంపీలతో మోదీ సమావేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.